Chief Minister of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan Kumar Garu. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేశారు. ఎందుకంటే ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన. ఇది ఒక 3-4 సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం, దాన్ని కోర్టు కేసులు అవ్వడం, ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు 6,100 పోస్టులు ఈరోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ 6,100 మంది దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సి, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లిన వారి సలహాలు, సూచనలే నేను 10,000 మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదే కోవలో 6,000 మంది దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం. నాకు నుంచి అదే అడుగుతున్నాను. మన హోంమంత్రి అనిత గారిని, సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు, మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే, నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి, సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. అంటే మీరు సమాజం కోసం ప్రకాశం, కాకినాడ, ఒక జిల్లా, అన్ని జిల్లాలు మనే, ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు. కానీ సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు, ఏ జిల్లా తక్కువ కాదు, అన్ని సమానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు, అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జేజేఎం పట్టుకొస్తారు. ఏ జిల్లా అక్కడ బాపట్ల అన్నా, గుంటూరు అర్బన్ అంటున్నారు, అనకాపల్లి, తిరుపతి, 1, 2
ఇలాంటి పండగ వాతావరణం సందర్భంలో ఒక వ్యక్తి లోటు బలంగా తెలుస్తుంది. సోదరులు, గౌరవ మంత్రివర్యులు, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు లేని లోటు చాలా బలంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఒకేసారి ఇంతమందికి ఇవ్వాలని చెప్పి మెగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయటం, అదే తరహాలో ఇది కూడా ఇవ్వటం మనస్ఫూర్తిగా వారి ధన్యవాదాలు. వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి లేని లోటు చాలా స్పష్టంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి తరపున వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇందాక లోకి బాబురావు గారు మాట్లాడింది నాకు ఎంత కదిలించేస్తున్నాయంటే, మీ కథలు కుందరపు మణికంఠ గారు కావచ్చు, కసింశెట్టి అఖిల్ గారు కావచ్చు, కొమ్ము శిరీష గారు కావచ్చు, షేక్ గండ్లూరు హఫీజం గారు కావచ్చు, ఇట్లా 6,000 మందిని ఒక్కొక్కరిని మీరు ఎలా సెలెక్ట్ అయ్యారంటే ఒక్కొక్క కథ ఉంటుంది. నేను మా నాన్నగారిని చూసేవాడిని. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాన్న పెట్టి ఆఫీసర్, ఆయన ఒక కానిస్టేబుల్గా ప్రారంభమై మా కోరిక ఏంటంటే మా నాన్న వచ్చిన ప్రతి ప్రమోషన్ మా ఇంట్లో పండుగ ఉండేది. ఎప్పుడు ఎస్ఐ అవుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ ఎస్ఐ అవుతారు, ఎప్పుడు సిఐ అవుతారు, ఎప్పుడు ఒక ఏఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా, ఇవన్నీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాళ్ళం, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. సో మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే మీ చదువు కానీ మీ లెర్నింగ్ కానీ ఎప్పటికీ అవ్వదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ లెర్నింగ్ ప్రాసెస్. నాకు మీ అందరినీ చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందండి. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అవకాశం లభించింది. మీ అందరినీ చాలా దగ్గరగా చూసే అవకాశం, మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్కరిని నమస్కరించడానికి, మీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఎంత ఆనందం అనిపించిందంటే, నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది. మీ అందరిని చూసాను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు ఇందాక, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. అంటే నాకు ఏమి నచ్చింది దీంట్లో అంటే, మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ, సమాజం కోసం మీరు సేవ చేస్తున్నారు. దాదాపు ఇన్ని కోట్ల మంది జనానికి మీరు ధైర్యం ఇస్తున్నారు. అలాగే నేను మేడం అనిత గారికి కూడా చెప్తా ఉన్నాను, మీకు విధి నిర్వహణలో మీ మీద చిన్నపాటి కించపరిచిన మీ ఉన్నతాధికారులు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అనే ఒక పదం మీద ఎవరన్నా సరే గొంతెత్తుదామంటే, ఈరోజు మీ అందరి కథలు ఏమి అర్థమైనాయి అంటే, 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లలనే పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు.